పవన్ కళ్యాణ్ సినిమాకి వర్షంతోని వీటితోని ఏం సంబంధం లేదండి. ఎంత రూల్స్ ఎంత ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ సినిమాని ఆపలేరు. ఎంత ట్రోల్ చేసినా ఏది చేసినా కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి 100% కలెక్షన్లు వస్తూనే ఉంటాయి. జనాలు మాత్రం అసలే ఆపలేరు. అంతే. ఎంత బడ్జెట్ ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? బడ్జెట్ మాత్రం యావరేజ్ లాగా వచ్చిన 500 crores మాత్రం పక్కా. హిట్ టాక్ వస్తే మాత్రం 1000 crores 100% వస్తుంది. కలెక్షన్ల పరంగా అయితే ఫస్ట్ 2 daysలోనే మ్యాక్సిమం బడ్జెట్ మొత్తం క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేంత కలెక్షన్లు 500 crores. కోహినూర్ వజ్రం తీసుకొస్తాడా పవన్ కళ్యాణ్? కోహినూర్ వర్జన్ తీసుకొని వస్తాడు. యాక్షన్ సీన్లు మొత్తం ఊచకోత అరాచకంగా ఉంటుంది. మనం ఆ సీన్ చూసినా అర్థమవుతుంది. బ్లడ్తోని ఉన్న సీన్. ఆ సీన్ థియేటర్లో పడ్డప్పుడు మాత్రం ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చోడు. అది వాస్తవం 100%. ఇప్పుడు పుష్ప ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసింది. కల్కి, పుష్ప లాంటి సినిమాలతో పోలిస్తే హరిహర వీరమల్లు ఎట్లా ఉండబోతుందని మీరు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? పుష్ప సినిమాని హరిహర వీరమల్లతో పోల్చకూడదు అనమాట. వాళ్ళు బచ్చాగాళ్ళు. వాళ్ళు పార్ట్ 1 పార్ట్ 2 తీసుకోవడం వల్ల దానికి హైప్ వచ్చిందిలే. కానీ ఇప్పుడు ఇది సోలో పార్ట్ 1 వస్తుందన్నమాట. పార్ట్ 1కే ఈ హైప్ ఉంటే పార్ట్ 2 వచ్చినప్పుడు ఇంకా రికార్డులన్నీ షేక్ అవుతాయి. కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చి సినిమా బాగుంది అంటే అసలు ఆ 2 సినిమాలు దేనికి పనికిరావు అనమాట. పుష్ప పనికిరాదు, హరిహర వీరమల్లు దేనికి పనికిరాదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అట్ అవుతారుగా మీరు అట్లా అంటే? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరు ఉండరన్నా. మొత్తం బచ్చే కాలే వాడి ఫ్యాన్స్. పర్టికులర్గా మెగా ఫ్యామిలీ పోయి చూస్తేనే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ అంటే. సోలో ఫ్యాన్స్ ఆడింది అదేదో పుష్ప సుకుమార్ వల్ల ఆడింది. లేకపోతే కలెక్షన్లు కూడా వచ్చాయి కాదు. అల్లు అర్జున్కి 2 ఫ్లాపులు పడ్డాయి అంటే తర్వాత మళ్ళీ ఇక హిట్ కోసం దోలాడుకోవటమే. మెగా ఫ్యామిలీ నుండి పోవటం అల్లు అర్జున్కి చాలా మైనస్.